మీరు రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారు చెప్పు? ఇక్కడ ఆగుదాం అనుకొచ్చారా? అక్కడి నుంచి అలా వెళ్తా, అక్కడి నుంచి ఇక్కడ ఆగుదాం అనుకున్నారు అలా వచ్చేలాగా? ఫోన్లే, నేను ఆపాను కదా, ఆగచ్చు కదా మరి. అప్పుడు ఇక్కడ ఆపాను కదా, వెంటనే నేను ఎదురుగా వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చినప్పుడు నేను ఆపా. ఎందుకు ఆగలే? అప్పుడు ఎందుకు ఆగలే? లైసెన్స్ లేదు. మందు ఎందుకు తాగా మరి? మందు ఎందుకు తాగా? బర్త్డే పార్టీ. ఏం చదువుకుంటున్నావు? నర్సింగ్ చదువుకుంటున్నావు. నువ్వునన్నా డిగ్రీ ఏంటి? ఎంఎస్సి. ఎంత వేసారు? ఎక్కడ ఇల్లు? ఎక్కడ డ్రైవింగ్ చేసింది నువ్వే, లైసెన్స్ కూడా లేదు కదా? ఎల్ఎల్ఆర్ ఉందా? పోర్లే. ఈ నెల పరిచయం నీకు? మీరు నన్నే పాడేశారు మీరు. రేపొద్దున్న అది కాదు, రేపు పబ్లిక్ని గుద్దేసి కాలేజీలో గుద్దేసి వాళ్ళ చావు కూడా కారణం అవ్వచ్చు కదా. మీరు ఒక ట్రాఫిక్ వేస్తేనే మీరు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఏకంగానే. ఇక్కడ అక్కడ ఆల్రెడీ వంద కెమెరా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? తర్వాత నీ ఎదురుగా వచ్చి నేను ఆపాను నిన్ను, ఆగలే. నువ్వు వెంటనే తిప్పావు ఇందులోకి. నీ ఎదురుగా మళ్ళీ అటు సైడ్ నుంచి ట్రాఫిక్ వచ్చింది, బండి వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళడానికి ఎస్కేప్ లేదు అటు సైడ్ నుంచి. వెంటనే లైసెన్స్ లేదని తిప్పేసుకున్నావు. ఇప్పుడు ఇదే చిన్న గాయాలతో అయింది. రేపు పొద్దున్న ఏ చెయ్యి కానీ కాలు కానీ ఇరిగిపోయింది అనుకో, హాస్పిటల్లో ఆర్థోపెడిక్ హాస్పిటల్లో 2-3 లక్షలు అవుతాయి. అది వదిలే, లైఫ్ స్పాయిల్. అది బాగా అవ్వకపోతే కనుక. డ్రంక్ అండ్ డ్రైవ్లో నాకు దొరికితే క్షమించడాలే ఉండవు. ఏ ఫైన్ కడతారు? ఏ ఫైన్ నా దగ్గర కట్టకూడదు. ఇది కోర్టులోనే కట్టాలి. కోర్టులో ఎంత ఇస్తే అంత. హ్యాపీ బర్త్డే. ఇది కదా నీకు హ్యాపీ బర్త్డే చెప్తాను, కానీ మందు తాగి రోడ్ల మీద హ్యాపీ బర్త్డే చేసుకోమని మాత్రం చెప్పండి. కొంచెం తాగినా ఎంత తాగినా సరే. మీ వయసు ఏంటి, మీరేంటి, ఇంకా చదువు అవ్వలేదు, అప్పుడే రోడ్ల మీద తాగి మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నారు. కరెక్ట్గా ఏ ఫ్యామిలీనో గుద్దారు. ఇప్పుడు నన్ను ఎలాగ ఈడ్చుకెళ్ళారు, రేపు పొద్దున ఏ ఫ్యామిలీని గుద్దేసి ఈడ్చుకెళ్ళారు అనుకో, వాళ్ళంటే ఇంక అయిపోద్ది వాళ్ళ పని. రోడ్డు దెబ్బ సిటీలో ఎలా ఉంటుందో ప్రతిసారి అంటే మామూలుగా నాకు తెలుసు సార్, ట్రాఫిక్ రూల్స్ అవి మొత్తం తెలుసు, కానీ అతిక్రమింతే నన్ను ఎలా పట్టుకుంటారని ఒక ట్రైల్ వేసాయి ఈరోజు. నాకు క్వశ్చన్ చెప్పినా అన్న, ఈ ఒక్కసారికి ఎవరికైనా కాలు విరిగిపోయినా, లేకపోతే ఎవరికైనా హెడ్ ఇంజరీ జరిగినా, ఎవరిదైనా డెత్ అయినా నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాగలవా? తాగిన తర్వాత నువ్వేం చేస్తున్నావు తెలియదు నీకు. నువ్వు ఎంత తాగావు ఏంటన్నది, అవతల రోడ్డు ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందో రోడ్డు తెలియదు కదా మనకి. మీకు లైఫ్లో మీరు చాలా లైఫ్ ఉంది. మీకు లైఫ్లో మీరు ఇటువంటి పాఠం నేర్చుకుంటారు. మళ్ళీ బర్త్డే అయితే రోడ్డు మీద తిరుగుతారా తాగేసి? రోడ్డు మీద తిరుగుతారా తాగేసి? పోతట్లే ఓకే. ఎంత? 112. నేనే ఇప్పించాను సార్ అందరికి, అందుకని సార్ ప్లీజ్ సార్ ఒకసారి.